ఈరోజు 10th క్లాస్లో థర్డ్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఒక చిన్న మోడల్ చెప్తే దాంట్లో 10 సమ్స్ చేసేలా కాదు, కానీ ఈసారి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి 5 సమ్స్ నేనే చెప్తాను. సో దీనికి స్టెప్స్ ఏంటనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఫస్ట్ మనల్ని అడిగింది ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇచ్చిన ప్రాబ్లంకి మనం లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దాకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత దానికి సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు మనం చేయాల్సినవి. కాకపోతే ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేసి చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేయాలి. త్రీ స్టెప్స్ ఉన్నాయి. ఈక్వేషన్, సొల్యూషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేయాలి. సబ్స్టిట్యూషన్ మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. ఆ సబ్స్టిట్యూషన్ వీడియో చూస్తే మీకు ఒకటి గుర్తొస్తుంది. సబ్స్టిట్యూషన్ అంటే వెంటనే గుర్తు రావాల్సింది సైడ్ చేయడం. సో ఆ సబ్స్టిట్యూషన్ గురించే మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తాను. బట్ ఈసారి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. సో సబ్స్టిట్యూషన్లో ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? ఈ స్టెప్స్ గుర్తుంటే ఈ మోడల్లో 5 సమ్స్ కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఎంతో కొంత దూరం వెళ్ళగలుగుతారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈక్వేషన్ ఫామ్ చేయాలి, లేదా మ్యాథ్స్ ఫామ్లో రాయాలి. ఇచ్చిన దాన్ని మ్యాథ్స్ ఫామ్లో ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. మ్యాథ్స్ ఫామ్లో రాయాలంటే ఇచ్చిన సమ్ని ముందు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన సమ్ ఏంటో చూడండి. టోటల్ 5 సమ్స్ ఉన్నాయి. ఈ సమ్ ముందు చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26. రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 26 ఉంది. డిఫరెన్స్ అంటే తెలుసు, తీసేస్తే 26 వచ్చింది. 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్. ఫైండ్ దెమ్. 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే 3 టైమ్స్ పెద్దది. సో దాన్ని బట్టి మనకి 2 క్లూస్ వచ్చినాయి. ఆ 2 క్లూస్ని బట్టి మనం ఇక్కడ మ్యాథ్స్ రూపంలో రాస్తాం. ఇది జాగ్రత్తగా వచ్చిందంటే మిగతాదంతా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ది డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26. ఇక్కడ ఏం చేస్తామంటే ఇచ్చిన 2 నెంబర్స్ని ఎక్స్ కామా వై అనుకుందాం. 2 నెంబర్స్ ఇచ్చాడు. ఇచ్చిన 2 నెంబర్స్ని ఏమనుకుందాం? ఎక్స్ కామా వై అనుకుందాం. ఎక్స్ కామా వై కింద తీసుకున్నాం. ఇది పెద్ద కష్టమైన పని కాదు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26. ఎక్కడ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఇచ్చిన నెంబర్కి డిఫరెన్స్ 26 అన్నాడు. దీన్ని బట్టి ఎక్స్లోంచి వై తీస్తే ఎంత వస్తుందమ్మా? 26. ఎందుకు 26 వేసాను? 2 నెంబర్లను ఎక్స్ కామా వై అని తీసుకున్నాను. దాని డిఫరెన్స్ ఏమో ఎక్స్ ఒక దానిలోంచి ఒకటి తీస్తే 26 అని అనుకున్నాం. ఇచ్చాడు కాబట్టి అంత 26 వేసాం. 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్. సో నెక్స్ట్ 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్. దీన్ని ఎలా తీసుకోవాలి? ఎక్కడ కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. కొంచెం జాగ్రత్తగానండి. 1 నెంబర్ అంటే రెండిట్లో ఒక నెంబర్ అయితే ఖచ్చితంగా పెద్ద నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే 3 టైమ్స్ పెద్దది. అప్పుడు పెద్దదాన్ని తీసుకోవాలి మనం. ఎక్స్ ఉంది కదా, అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ పెద్దది అంటే 3y వేయాలి. ఒకవేళ 4 టైమ్స్ పెద్దదంటే 4y వేస్తావు. 10 టైమ్స్ పెద్దదంటే 10y వేస్తావు. ఇక్కడ కూడా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ స్టెప్ క్లియర్గా ఫినిష్ చేస్తాం. నెంబర్స్ అనుకుంటాం, తర్వాత డిఫరెన్స్ తీస్తాం, తర్వాత ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ పెట్టి మల్టిప్లై చేస్తాం. సో ఒకటి వచ్చింది. తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. సబ్స్టిట్యూషన్ అంటే ఏం చేయాలి? సైడ్ చేయాలి. ఎలా సైడ్ చేస్తాం? మనకు ఆల్రెడీ సైడ్ చేసింది వచ్చింది కదా లక్కీగా. సైడ్ చేయడం అంటే ఏం లేదు, మనం ఎక్స్ వాల్యూనో వై వాల్యూనో ఫైండ్ అవుట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని దాన్ని మిగతా దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 3y అని ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ఆ ఈక్వేషన్ నుంచి వచ్చింది. ఆల్రెడీ సైడ్ అయిపోయి ఉంది. దీన్ని టూ అనుకుందాం. సబ్స్టిట్యూట్ 2 ఇన్ ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసాం. ఒక్కసారి సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో చూడండి. సబ్స్టిట్యూషన్ అంటేనే సైడ్ చేయడం, పక్కన పెట్టడం. మనం ఆల్రెడీ సైడ్ చేసాం. సైడ్ చేయక వచ్చిందని నెక్స్ట్ ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎక్కడ జాగ్రత్త గమనించకపోతే నేను ఏం చేశానా అనే డౌట్ వస్తుంది మీకు. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి.
దీంట్లో ఎక్స్ ప్లేస్లో ఏం పెడతారో 3y పెడతారు. నేను మళ్ళీ మీకు డౌట్ ఉండకూడదని మళ్ళీ అదే ఈక్వేషన్ నేను తీస్తున్నాను. ఇందులో ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? 3y పెడతాం. ఎక్స్ ప్లేస్లో 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 26. 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 26. 3yలోంచి y తీస్తే 26 వచ్చింది. మరి ఇక్కడ 3 yలు ఉన్నాయి, ఇక్కడ ఒక y ఉంది. తీస్తే ఎన్ని yలు ఉంటాయి? మిగిలి 2 yలు ఉంటాయి. 2y ఈజ్ ఈక్వల్ టు 26. మరి ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది. మనకు y వాల్యూ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ y వాల్యూ కావాలంటే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తున్నప్పుడు 2ని ఏం చేయాలి? అవతల వైపుకి తీసుకెళ్ళాలి. మల్టిప్లై చేసేది అవతల వైపుకి వెళ్తే ఏమొస్తుంది? డివిజన్ వస్తుందమ్మా. కాబట్టి 2 దీన్ని డివైడ్ చేస్తుంది. 26 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 13 టైమ్స్ పోతుంది. 13 టైమ్స్. రాని వాళ్ళు డివిజన్ చేసి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 13. y వాల్యూ వచ్చింది. y వాల్యూ వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ స్టెప్ చూడండి. వచ్చిన y వాల్యూని తీసుకొచ్చి మనకు y రావచ్చు, x రావచ్చు. ఈక్వేషన్ 1 ఏదైతే అనుకున్నామో దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సరే, ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకోండి. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 26 మనకు తెలిసింది. 2లో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు. అయితే y వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 13 వచ్చింది. సో ఆ 13ని మీరు సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే y ప్లేస్లో ఎంత పెట్టాలి? 13. ఈక్వేషన్ అంతా ఇక్కడ ఉన్నది రాసుకున్నాం సేమ్గా. వచ్చిందాన్ని ఏం చేయాలి? 13 y ప్లేస్లో y వాల్యూని ఇందులో పెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 26. ఇప్పుడు మనకి x ఒకటే కావాలి, మిగతావన్నీ ఏం చేయాలి? అవతలే పంపించాలి. అప్పుడు -13 ఇక్కడ మైనస్ అవతల వైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. 26 ప్లస్ 39. 26 ప్లస్ 13. అప్పుడు x ఏమవుతుంది? 26కి 13 కలిపితే 39 అవుతుంది. సో ఇలా x వాల్యూ y వాల్యూ చేసాం. ఒకసారి ఈ స్టెప్స్ చూసుకోండి. ఈ స్టెప్స్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. మిగతా ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేశాను, అవి కూడా చూడండి.